జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, మహిళల యూరో కప్ 2025 టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇంగ్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్ను ఓడించి యూఈఎఫ్ఏ యూరోపియన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ యొక్క 14వ ఎడిషన్ను గెలుచుకుంది. దీనిని యూఈఎఫ్ఏ ఉమెన్స్ యూరో కప్ అని కూడా పిలుస్తారు. ఫైనల్ జూలై 27, 2025న బాసిల్, స్విట్జర్లాండ్ నగరంలోని సెయింట్ జాకోబ్ పార్క్ స్టేడియంలో జరిగింది. ఇటీవలి గ్లోబల్ డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, బెల్గాం, 1924. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అనీ బెసెంట్. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్లీహం. రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో మరియు పాత, దెబ్బతిన్న లేదా అసాధారణమైన ఎర్ర రక్త కణాలను ప్రసరణ నుండి తొలగించడంలో ప్లీహము కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా నిరోధించేది. ఆన్సర్ ఆప్షన్ సి, హెపారిన్. హెపారిన్ అనేది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఒక సహజ ప్రతిస్కందకం. ఇది శరీరం ద్వారా ఉత్పత్తి అవుతుంది మరియు వైద్యపరంగా కూడా రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేనిని గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, జీవించే హక్కు. అధికరణ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలుపుతుంది. ఇది ప్రాథమిక హక్కులలో ఒకటి మరియు ఏ వ్యక్తిని కూడా చట్టం నిర్దేశించిన విధానం తప్ప మరే విధంగానూ అతని ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని పేర్కొంటుంది. రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, 11 విధులు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఆర్టికల్ 51A పేర్కొనబడ్డాయి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు. మొదట్లో 10 ప్రాథమిక విధులు ఉండగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చారు. ఐసీజీ ఇటీవల తన 2వ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గోవా. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ ఇటీవల గోవాలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో తన 2వ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రయోగ కార్యక్రమం జూలై 23, 2025న జరిగింది. దేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత రోడ్డు భద్రతా పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత రహదారి భద్రతా పైలట్ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్లో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను అంచనా వేయడం మరియు నిరోధించడం దీని లక్ష్యం. రబ్బరు వల్కనీకరణలో వాడు రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, సల్ఫర్.
రబ్బరు వల్కనీకరణ అనేది సహజ రబ్బరును సల్ఫర్ మరియు కొన్ని సేంద్రియ సమ్మేళనాలతో వేడి చేసి దాని స్థితిస్థాపకత మరియు మన్నికను పెంచే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన రసాయనం సల్ఫర్. గోబర్ గ్యాస్లో ప్రధాన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మీథేన్. గోబర్ గ్యాస్ అనేది సేంద్రియ వ్యర్థాల వాయురహిత కుళ్ళిపోవడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. మీథేన్ CH4 అనేది గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు. దీని శాతం 50 నుంచి 70% వరకు ఉంటుంది. 1939లో త్రిపురలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్పై అధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి చెందినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య. భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఇచ్చట ఆమోదించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ AICC సమావేశం బొంబాయిలో జరిగింది. ఈ తీర్మానాన్ని మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 8న ఆమోదించారు. ముంబైలోని గోవాలియర్ ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ తన ప్రసిద్ధ క్విట్ ఇండియా ప్రసంగాన్ని చేశారు. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 3వ భాగం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3వ భాగంలో వివరించబడ్డాయి. ఈ భాగం ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉంటుంది మరియు పౌరుల ప్రాథమిక హక్కులను తెలియజేస్తుంది. ఇవి పౌరుల వ్యక్తిత్వ వికాసానికి, సమానత్వానికి, స్వేచ్ఛకు మరియు ఇతర హక్కులను కాపాడుతాయి. క్రింది పేర్కొన్న వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? ఆప్షన్ ఏ వాక్ స్వాతంత్ర్యము మరియు భావనా స్వాతంత్ర్యము. ఆప్షన్ బి భారత్లో ఏ ప్రదేశంలో అయినా భావనా స్వాతంత్ర్యము. ఆప్షన్ సి అల్పసంఖ్యాక వర్గము వారి యొక్క విద్యా పురోగతి కొరకు ఒక సంస్థను స్థాపించుట. ఆప్షన్ డి అటామిక్ రీసెర్చ్ సెంటర్లోనికి ప్రవేశించుట. ఆన్సర్ ఆప్షన్ డి అటామిక్ రీసెర్చ్ సెంటర్లోనికి ప్రవేశించుట. భారతదేశం ఏ దేశంతో కలిసి బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి సింగపూర్. బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే ఉమ్మడి సైనిక వ్యాయామం భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగింది. ఇది ద్వైపాక్షిక వ్యాయామం, ముఖ్యంగా భారత సైన్యం మరియు సింగపూర్ సాయుధ దళాల మధ్య. ఈ వ్యాయామం యొక్క 14వ ఎడిషన్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది. రామ్సర్ కన్వెన్షన్కు సంబంధించిన 15వ పార్టీల సమావేశం COP15 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి జింబాబ్వే. చిత్తడి నేలల సదస్సు యొక్క కాంట్రాక్ట్ పార్టీల సమావేశం యొక్క 15వ సమావేశం 2025 జూలై 23 నుండి 31 వరకు విక్టోరియా జలపాతం జింబాబ్వేలో జరిగింది. సౌరఘటం గురించి కింది వాటిల్లో ఏది నిజం? సోలార్ సెల్ సౌరశక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. ఆప్షన్ బి ఇవి సిలికాన్ మరియు గాలియం వంటి సెమీ కండక్టింగ్ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఆప్షన్ సి ఇది సాంప్రదాయక విద్యుత్తు వనరు. ఆన్సర్ ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ బి. సోలార్ సెల్ సౌరశక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. ఇవి సిలికాన్ మరియు గాలియం వంటి సెమీ కండక్టింగ్ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. రక్త స్కందనలో తోడ్పడే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్లాస్మాలోని
ప్రోథ్రాంబిన్. ప్రోథ్రాంబిన్ అనేది రక్త ప్లాస్మాలో కనిపించే ఒక ప్రోటీన్. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది థ్రోంబిన్గా మార్చబడుతుంది. ఇది ఫైబ్రినోజెన్ను ఫైబ్రిన్గా మార్చడానికి దోహదపడుతుంది. ఇది గడ్డకట్టడాన్ని ఏర్పరుస్తుంది. ఏ ఆర్టికల్ రాష్ట్రపతి అధికారాలను నిర్వచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 53. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రధానంగా అధ్యక్షుడి అధికారాలను నిర్వచిస్తుంది. యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం అధ్యక్షుడి వద్ద ఉంటుందని మరియు ఆయన నేరుగా లేదా ఆయనకు ఆధీనంలో ఉన్న అధికారుల ద్వారా దానిని అమలు చేయాలని ఇది పేర్కొంది. ఇతర ఆర్టికల్లు నిర్దిష్ట అధికారాలు మరియు విధులను వివరిస్తుండగా ఆర్టికల్ 53 కార్యనిర్వాహక శాఖపై అధ్యక్ష అధికారం యొక్క ప్రాథమిక సూత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే రసాయన పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జిబ్బరెల్లిన్లు. జిబ్బరెల్లిన్లు ఇవి కూడా మొక్కల పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు. ఇవి కణాల పొడిగింపును ప్రోత్సహించడం ద్వారా పండ్ల పరిమాణం మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. జిబ్బరెల్లను ఉపయోగించి విత్తనాలు లేని పండ్లను అభివృద్ధి చేయవచ్చు. అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. 2025 జూలై 21న శ్రీలంకలోని దక్షిణ ప్రావిన్స్లోని కలుతర జిల్లాలోని వాస్కడువా శ్రీ సుబుతి విహారయాత్రలో అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. బుద్ధుని యొక్క ప్రామాణికమైన కపిలవస్తు అవశేషాలు ఇక్కడ ఉన్నందున ఈ ఆలయాన్ని ఎంపిక చేశారు. క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్కు ఎక్కువసార్లు అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ అత్యధిక సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు. ఆయన 1929, 1936, 1937, 1946 మరియు 1951 నుండి 1954 వరకు అనేక పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.